ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 128వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుతవు. 2వ వచనంలో చదువుకున్న ఒక చిన్నటువంటి మాట నా హృదయాన్ని ఎంతగానో తాకింది. ఒకసారి గమనించినట్లయితే ఈరోజు చాలామంది కష్టపడుతూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ప్రతిరోజు పనికి వెళ్తూ ఉన్నారు, శారీరకంగా ఎంతో కష్టపడుతున్నారు, శ్రమను అనుభవిస్తున్నారు. కానీ లేఖనం తెలియచేస్తున్న నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. మరి నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావా? నీ చేతుల కష్టార్జితాన్ని నీ బిడ్డలు అనుభవిస్తున్నారా? లేదంటే నీ కష్టార్జితాన్ని ఈఎంఐల రూపంలో, అప్పుల రూపంలో, అనేకమైనటువంటి ఖర్చులకు, బలహీనతలకు, రోగాలకి, ఇలాగా అనేక పరిస్థితులలో నీ కష్టార్జితాన్ని నువ్వు పాడు చేసుకుంటూ ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే దేవుడు ఏదైతే శ్రమ పడటానికి శక్తిని, ఆయుష్ని, బలాన్ని ఇచ్చి ఉన్నాడో దాని ద్వారా సంపాదించినటువంటి ఆ కష్టార్జితాన్ని నీవు నీ బిడ్డలు అనుభవించాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. అదేంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నీవు నడవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నీవు నడిస్తే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యమైన నీవు తీర్మానం చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటము, ఆయన త్రోవలో మరి నడటం నేర్చుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ వాక్యం ద్వారా ఎప్పటి వరకు నువ్వు ఏదైతే నష్టపోయావో, బలహీనతలకు గురి అయిపోయావో, నీ కష్టార్జితం అన్నులిపాలైపోయిందో, అప్పుల రూపంలో, వడ్డీ రూపంలో, శ్రమలలో, ఇబ్బందులకు గురైపోయి ఉండవచ్చు. కానీ ఈరోజు ఒక సేవకుడిగా నీకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే ఈ రోజు మొదలుకుని నా దేవుడు నిన్ను దీవించును గాక. ఏదైతే నీ కష్టార్జితం ఉందో ఆ కష్టార్జితం నువ్వు అనుభవించే రీతిలోకి దేవుడు కన్వర్ట్ చేయబోతున్నాడు. విశ్వసించి నమ్మి ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి నీవు నీ హృదయంలో విశ్వసించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తూ దేవుని యొక్క రాజ్యము పనిలో, దేవుని యొక్క స్వార్థ పనిలో నీ ధనాన్ని ఖర్చు చేయడానికి నువ్వు సిద్ధపడి ఒక నిర్ణయం తీసుకో. దేవుడు నీ జీవితాన్ని దీవించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.